హాయ్ ఫ్రెండ్స్, నిన్నటిదాకా 400 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తాము అని ముందుకొచ్చిన సినిమా నిర్మాతల కష్టాలు ఈరోజు మన దిల్ రాజు గారి మీద, అటుపోతే సింగర్ సునీత గారి మీద, మా పుష్ప నిర్మాతల మీద ఐటీ రైట్స్ చూస్తున్నాం కదా. ప్రతి ఒక్కరు 400 కోట్లు 500 కోట్లు పెట్టి ప్యాన్ ఇండియా సినిమా తీయటానికి ఎంత ఉర్రూతులవుతుంటే గవర్నమెంట్ ఐటీ శాఖ ఊరుకోదు కదా. ఎక్కడ పట్టుకొని లాగాలో వాళ్ళకి బాగా తెలుసు. అందుకని ఈరోజు ఈ దాడుల వల్ల సినిమా ఇండస్ట్రీ రాజకీయాలు ఒకటైనా కూడా ఈరోజు దాడులు ఆగలేదు కదా. నిన్న దిల్ రాజు గారు పవన్ కళ్యాణ్ మెప్పు కోసం ఎలా మాట్లాడారో గేమ్ చేంజర్ ఈవెంట్లో చూసాం. కానీ ఈరోజు రైట్స్ అయితే ఆగలేదు కదా. ఇటు అందరూ నిర్మాతలు, హీరోలు, బడా నాయకులు, బడా పాత జనరేషన్ దగ్గర నాయకులు కూడా వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి సెలవాలేసి బుక్కేలేశారు. రైట్స్ ఏమన్నా ఆగాయా? లేదు కదా. సినిమాని నిన్నటిదాకా ఒక 50 కోట్లు 30 కోట్లు సినిమాని ఈరోజు 200 కోట్లు 300 కోట్లు 400 కోట్లు బడ్జెట్ చేసి జనాల కాడ 5 షోలు 6 షోలు వేసి డబ్బులు గుంజాలని చూస్తున్నప్పుడు గవర్నమెంట్ కూడా ఊరుకోదు కదా. ఐటీ రైట్స్ చేయకుండా వరకు ఉంటాయా? ఇది తప్పదు. ఇప్పటికైనా బడ్జెట్ పెంచండి, సినిమాని గొప్పగా చూపించవచ్చు, తప్పులేదు. కానీ అన్ని వందల కోట్లు పెట్టి సినిమాని పబ్లిసిటీ చేసుకొని మీరు టికెట్ల రేట్లు పెంచి దోసుకోవాలంటే గవర్నమెంట్లో అయితే ఊరుకోవు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటాయి. ఎన్నో సంస్థలు ఉన్నాయి కాబట్టి అది తెలుసుకొని ఈ సినిమా పెద్దలు కొంచెం మారి సినిమాలాగా తీస్తే బాగుంటుందని ఒక ప్రేక్షకుడిగా కోరుకుంటున్నాను.